జనవరి 15 దేవుని వాగ్దానం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమంతా మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనము చాలా పర్యాయములు మన జీవితాన్ని కట్టుకునే ప్రయాణంలో ఆ యొక్క పరిస్థితుల్లో మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనమందరం కూడా అనుభవించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనల్ని మనము కట్టుకునే వారంగా ఉండాలి. అలా ఉండే ఈ క్రమం దేవునికి ఇష్టమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు ఇష్టమైన ఈ క్రమాన్ని చేయటంలో మనము చాలా పర్యాయములు వెనుకకు వెళ్ళే వారంగా కనబడతాం. ఎందుకంటే దేవుని చేతి నీడలో ఉండటం చాలా ప్రాముఖ్యం. దానిని విడిచిపెట్టి ఆయన నీడలో మనల్ని కప్పినటువంటి దేవుడు ఆయన నీడను విడిచిపెట్టి మనుష్యుల నీడలో ఉండటానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనిషి నీడలో ఉంటే చాలు అనుకునేవారు మనకి లేకపోలేదు. ప్రియా విశ్వాసి, ఒకటి జ్ఞాపకం చేసుకో. నిన్ను సృష్టించిన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన దేవాతి దేవుడు, అలాంటి గొప్ప దేవుని చేతి నీడలో ఉండడానికి ఇష్టపడకుండా ఒక మనుష్యుని నీడలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే మనం ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని చేతి నీడలో మనం ఉన్నప్పుడు ఆయన భద్రతలో, ఆయన కాపుదలలో మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపడతాయి. 91వ కీర్తన, ఆయన నీడను నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అనే మాటను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అలాగున ఆయన నీడలో విశ్రమించి దేవుని యొక్క దీవెనలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, నీ చేతి నీడలో ప్రభు మమ్మల్ని కప్పుతున్నావు. అయితే దానిలో ఉండక బయటికి వెళ్ళేటువంటి వారు అనేక మంది ప్రభు వారి జీవితాలను మరల్చుకుని నీలోకి వచ్చినట్లు సహాయం చేయండి. నిబిడలను కప్పండి నాయన, మీరే మహిమ పొందండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నిబిడలకు తోడుగొండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దిన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.